చింటూ మావకి రవితేజ చూసా ఫ్యాన్స్ చూసా అంట. అసలు ఎక్కడి నుంచి వస్తారా ఈ థాట్స్? సారీ సారీ. హాయ్ గైస్, వెల్కమ్ టు ఫిల్మీ స్టాక్. ఈ రోజు మన మాస్ మహారాజ్ రవితేజది మాస్ జాతర ట్రైలర్ రిలీజ్ అయింది. చూద్దాం, దానికి రియాక్ట్ అవుదాం. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, మనకు తెలిసిందే నవీన్ సాయి ఈజ్ వన్ ఆఫ్ అవర్ ప్యానల్ మెంబర్స్, ద ఓజీ గై. అండ్ ఆల్సో చాలా మంది వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మంచిదే కదా, చేయొచ్చు కదా, అయిపోతుంది. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ చిన్న అకాంప్లిష్మెంట్ గురించి మాట్లాడతాను. అఖండ 2 జై బాలయ్య మస్తు వ్యూస్ వచ్చాయి దానికైతే. జై వ్యూస్ జై వచ్చాయి, బాలయ్య. సబ్స్క్రైబర్స్ వచ్చారు, వ్యూస్ వచ్చాయి. యా, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి గైస్, మంచి మంచి కంటెంట్ వస్తుంది ఫ్యూచర్ లో. దట్ ఈస్ ఇట్, లెట్ స్టార్ట్ ది వీడియో. చూద్దాం. కేజీ 2 కేజీలు కాదురా, 20 టన్నులు ఈ రాత్రికే సరుకు గూడ్స్ ట్రైన్ లో ఎక్కించండి. అది మన ఊరు స్టేషన్ మీద నుంచి వెళ్తది కదన్నా, అక్కడ రైల్వే ఎస్ఐ గారు ఉంటాడు. టీజర్ లో చెప్పారు రైల్వే SI. ఇన్నాళ్ళు నువ్వు నా లిమిట్ లోకి రాకని దందా నడిచింది. ఇక నుండి సత్యనాష్. నేను రైల్వే పోలీస్ కాదు, క్రిమినల్ పోలీస్. ఆ డైలాగే కొద్దిగా తేడాగా ఉంది. సర్లే, ఇట్స్ ఓకే. హిట్ సినిమాలో సీఈఓ క్యారెక్టర్ వేసింది అలాగే ఎంత బాగుందిరా మీ వదిన. స్టేషన్ మాస్టర్ సార్, పేరు దేవిప్రియ. మీరు ఒక్కరేనా, మీకు బ్రదర్స్ ఎవరైనా ఉన్నారా? ఒక అన్నయ్య ఉన్నాడు సార్. అతని పేరు భానుప్రియ. ఒరే, దేవి ప్రియ, భాను ప్రియ, నాలో హ్యూమర్ బాగుంది రైమింగ్. చనిపోయిందిరా. అదే, నాలో హ్యూమర్ చనిపోయింది, నాకు అర్థం అవుతుంది. ఓ, మీకు జాన్ గ్రీషమ్ నావెల్స్ అంటే ఇష్టమా? ప్రాణం అంటే ఎట్లేదు మొత్తం. నీకు వెడ్డింగ్ కాదు కదా, ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా కాను. ఒళ్ళే రాళ్ళు కొట్టేస్తున్నాడు అనుకున్నా. ఏ గన్ను మనం ఎందుకు మా రాలగొట్టాం? 2 ఏళ్ళు అయితే అవే రాలిపోతాయి. జనగణమన ఎవరో రాసిండ్రు? పూరి జగన్నాథ్. లక్ష్మణ్ అంటే అర్ధాయిస్తో పోతే ఆంజనేయుడు బతికించిన క్యారెక్టర్. ఇక్కడ సంజీవిని లేదు. ప్రతి కరిపోలమ్మ జాతరకి శత్రువుల్ని బలి ఇవ్వడం నా అనువైతే. ఈ సుట్టు నాను నిన్ను బలిస్తున్నాను రా. రైల్వేలో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్లు ఉంటాయి. నేను వచ్చినాక ఒకటే జోన్, వార్ జోన్. ఓకే గైస్, బాగుంది. ట్రైలర్ అయితే బాగుంది. అక్కడక్కడ పాత బాగుంది. కోర్ లైక్ వింటేజ్ రవితేజ కనపడుతున్నాడు. కొన్ని కొన్ని సీన్స్ లైక్ జాన్ గ్రీషమ్ గానీ, అండ్ ఆల్సో మీకు లైక్ మందే ఇదంతా ఇలాంటి డైలాగ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ లో చూపులతో గుచ్చి గుచ్చి చంపకే ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. అండ్ మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కామెడీ కూడా అక్కడక్కడ బాగుంది. ఎస్. అండ్ నాగవంశీ అన్న ఎందుకో ఏదో సాఫ్ట్ కార్నర్ లో కొడతారు అనిపిస్తుంది. మరి చూద్దాం. ఇప్పటిదాకా రవితేజ అన్నకి చాలా బ్యాక్ ఫేసెస్ వచ్చాయి. ఈ సినిమాతో అదంతా పోతదని ఎక్స్పెక్ట్ చేసిన, నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన. లైక్ ఎందుకంటే పెద్ద ప్రొడక్షన్ హౌస్, అండ్ ఆల్సో ఈ ట్రైలర్ చూసాక అక్కడక్కడ మాస్ ఎలిమెంట్స్ రవితేజవి అండ్ అవన్నీ బాగున్నాయి. చూద్దాం. సినిమా అయితే మంచి కమర్షియల్ గా బాగా రాణించేటట్టుంది. మంచి మంచి ఎలిమెంట్స్ పెట్టారు. మంచి ఫ్లాష్ బ్యాక్ సీన్స్, మన వింటేజ్ రవితేజ్ అన్న సినిమా సీన్స్ అన్ని వేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు అదరగొట్టారు. బాగుంది. ఇంకా పోతే కొత్త అంటే డైరెక్టర్ నాకు తెలిసి మన విక్రమార్కుడు రేంజ్ పోలీస్ క్యారెక్టర్ చూపిద్దాం అనుకున్నట్టున్నాడు. బట్ ఇట్స్ సెకండ్ నాట్ దట్ విక్రమార్కుడు, మచ్ ఈజీ. సెకండ్ రవితేజ. అంత ఈజీ కాదు, అంత ఈజీ అవ్వదు. అది విక్రమార్కుడు ఈజ్ గ్రేటెస్ట్ కాప్, అది సెట్ అవ్వదు. బట్ ఓకే, ఇది కూడా బాగుంది. రైల్వే పోలీస్ అంటున్నాడు, మరి మనోడేమో స్మగ్లింగ్ ఏదో చేస్తున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే నవీన్ చంద్ర ఇప్పటిదాకా ఈ యాంగిల్ నీలో ఉందా? చూడలా ఈ పెద్ద యాంగిల్ అసలు ఎప్పుడు చూడలా. మంచి యాంగిల్, అది మంచి వేరియేషన్ ఉంది బాగా మనిషి. గైస్, ఇప్పుడు మీమ్స్ కి రియాక్ట్ అవుదాం. చూద్దాం మాస్ జాతర. యాక్చువల్ గా ఇది ట్రైలర్ 7/3 కి అని చెప్పి పోస్ట్ పెట్టారు. చాలా లేట్ గా రిలీజ్ చేశారు. ఒక్కటే జోన్, వార్ జోన్,
31st బీబీ కొడుతున్నాం, ఇది ఫిక్స్, టికెట్లు బుక్ చేసుకోండి. అరే ఏదో పోస్ట్పోన్ అని చెప్పి విన్నాను నేను, అంటే బాహుబలి వస్తుంది కదా. యాక్చువల్లీ ఇది ఎప్పుడో జులైలోనో ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. అప్పుడు రిలీజ్ అవ్వాల్సింది దాన్ని ఆగస్టు పోస్ట్ పోన్ చేశారు. ఉమ్, ఆగస్ట్ లో మరి ఎందుకో మరి తెలియదు కానీ సెప్టెంబర్ అనుకున్నారు. సెప్టెంబర్ లో ఓజీ క్లాష్ వచ్చినట్టుంది. ఉమ్. దాన్ని అట్లా ముందుకు అట్లా ఫార్వర్డ్ అయ్యి ఇంకా ఒక దగ్గర అయితే సంక్రాంతికి అన్నట్టు కూడా వచ్చింది టాక్. రవితేజ ఇది కామెడీ టైమింగ్ బాగుంటది మామ, కానీ ఆ సరైన స్టోరీలే కరెక్ట్ గా ఉన్నట్ల ఈ మధ్య కామెడీ రీసెంట్ టైమింగ్ టైమ్స్ లో ఆ స్టోరీ స్క్రిప్ట్ అసలు లేదు. ఆ రవితేజ సినిమాలో ఏంటంటే మనకి కమర్షియాలిటీ, ఆ కమర్షియల్ సెగ్మెంట్ ఒకటి, కొంచెం ఎమోషన్ సెగ్మెంట్, కామెడీ, ఇవి ఉంటే బాగా క్లిక్ అయ్యేవి అనమాట. ఈ రీసెంట్ టైమ్స్ లో అసలు అవి లేవు. ఏదేదో స్టోరీ ఏదేదో తీసుకుని మనం చెప్పేది కాదు కదా. ఈసారి కొడుతున్నారు. ఐ గెస్ నేను అనుకుంటున్నా మంచి ట్రైలర్ ఇది, మంచి కట్ ఉంది ట్రైలర్ లో. అండ్ ఆల్సో ఆ కామెడీ కూడా కొద్దిగా అనిపించింది కానీ యా ఇట్స్ ఓకే, కామెడీ వర్కౌట్ అయ్యేలానే ఉంది. ఎందుకంటే మన వెంకీ సీన్లు 2 వెంకీ సీన్లు ఉన్నాయి. కమ్బ్యాక్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ గుడ్ కమ్బ్యాక్ ఫ్రమ్ రవితేజ. అరే డ్యూడ్ మూవీలో కుక్కకు ముద్దు పెడతాడు రా చింటూ మావకి రవితేజ చూసా ఫ్యాన్స్ చూసా అసలు ఎక్కడి నుంచి వస్తారా ఈ థాట్స్ అసలు? చింటూ మావ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు గైస్, తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఒకవేళ తెలియపోతే హీఈస్ నన్ అదర్ దాన్ ఆర్ నాగవంశీ. మధ్యలో కొన్ని చోట్ల ఏంటంటే టాక్ ఎట్లా స్ప్రెడ్ చేశారంటే విక్రమార్కుడు స్టోరీ, విక్రమార్కుడు క్యారెక్టర్ వింటేజ్ రవితేజ చూస్తారు అని చెప్పి చిన్న బజ్ వచ్చింది అనమాట. అందుకని కొంచెం జనాలందరూ ఎక్కిచ్చి ఇంకా ఎక్కిచ్చు అన్నట్టు ఈసారి రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది రేపు. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరి ఏం మాట్లాడతాడో నాగవంశీ కోసం వెయిటింగ్ నేను. నాగవంశీ డైలాగ్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం. మేబీ ఈసారి అంత మాట్లాడకపోవచ్చు. ఎక్కువ అయిపోయి బ్రో నాగవంశీ బ్రో, వై అయిపోద్దు ప్లీజ్, డ్యూ టు పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఎస్ అయిపోద్దు. మనకి సినిమా ముఖ్యం. సినిమా ట్రైలర్ కట్ బాగుంది, కొట్టేస్తాం. ఓకే, విక్రమార్కుడు, మిరపకాయ్, పవర్, క్రాక్, మాస్ జాతర అన్ని హిట్లే. పోలీస్ డ్రెస్ చేసిన ప్రతిదీ హిట్టే. ఎస్ గైస్, మంచి కంబ్యాక్ వస్తుంది అని అనుకుంటున్నాం. ఇది మాకు ట్రైలర్ అనిపించింది అయితే. అండ్ ఇవి మీమ్ రియాక్షన్స్ కూడా. అండ్ దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఆల్సో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.